కొంతమంది భార్యాభర్తలు నా కర్మ కొద్దీ దొరికాడని భార్య, నా దరిద్రం కొద్దీ దొరికిందని భర్త అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు మనల్ని ఎవరితో ముడిపెట్టాలో ఆ దేవుడికైతే బాగా తెలుసు. బహుశా అతన్ని ఆమె తప్ప ఎవరు భరించలేరేమో! ఆమెని అతడు తప్ప అంతగా ప్రేమించే వాళ్ళు ఇంకెవరూ లేరేమో! అందుకే వాళ్ళిద్దరికీ ముడివేశాడేమో అనుకోవచ్చు కదా! మనకు ఏం కావాలో మనకే క్లారిటీగా లేదు. కానీ ఆ దేవుడికి మాత్రం బాగా తెలుసు. ఎవరిని ఎవరితో ముడిపెట్టాలి, ఎవరిని ఎవరు బాగా అర్థం చేసుకోగలరు, ఎవరిద్దరిని కలిపితే వారి జీవితం సంతోషంగా, సుఖంగా ఉంటుంది అనేదైతే ఆ దేవుడికి బాగా తెలుసు. అందుకే వారిద్దరిని ముడివేశారు. ఇచ్చిన బంధాన్ని వరంగా భావిస్తే ఎంతటి కష్టమైన, నష్టమైన ఆ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. అదే ఆ బంధాన్ని ఒక శాపంలా అనుకుంటే భరించలేనంత బాధని ముడిగట్టుకున్నట్టు అవుతుంది. జీవితాంతం బాధతో, కష్టంతో, ఏడుస్తూ బతకాలే తప్ప సంతోషాన్నయితే మనం ఎదుర్కోలేం. ప్రతి ఒక్క బంధాన్ని కూడా ఇచ్చిన దాన్ని మనం వరమనుకుంటేనే మనకు సుఖం, సంతోషం ఏదైనా దక్కుతుంది. అంతే కదా!